guys, welcome back to Be with Baby YouTube channel. యాక్చువల్లీ ఏంట్రా అంత అర్లీగా నిద్ర లేచి ఏం చేస్తుంది అనుకుంటున్నారా? నౌ టైం వచ్చి 5:30 అయితే అవుతుంది. సో మేమైతే ఫ్రెండ్స్తో తిరుమల వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. సో ఇంకా ప్లాన్ చేసుకున్నాం కదా, ఇంకా అర్లీగా లేవాలి, ఎందుకంటే టికెట్స్ కోసము. అంటే మనం అక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గరికి ఎంత అర్లీగా వెళ్ళి టికెట్స్ తీసుకుంటే మనకు అంత ఫాస్ట్గా టైమింగ్ ఇస్తారనమాట. ఆ టైమింగ్ లోపు మనల్ని వదిలేస్తారు లోపలికి. సో అందుకోసం అని చెప్పేసి మేము అత్యాగం మా నిద్రను కూడా పక్కన పెట్టేసాం దేవుడి కోసం. సో గైస్, అక్కడ బుర్కా వేసుకొని ఒక అమ్మాయి కనిపిస్తుంది కదా, ఆ పిల్ల ముస్లిం అమ్మాయి కాదు, మా అమ్మాయి, మా పాపే ఆ పాప. సో ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా ఉందన్నమాట, ఎవరో గుర్తుపట్టింటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఏంటంటే ఈ 5:30 మనకి బాగా మంచు పడుతుంది కదా ఇప్పుడు. సో దానికోసమని మేము అన్ని కవర్ చేసుకొని వెళ్తున్నాం అనమాట, ఎందుకంటే ముందు జాగ్రత్త కోసం. సో గైస్, 5:30కి మన తిరుపతిని చూసుకున్నట్టయితే చూడండి, ఖాళీగా ఫ్రీ స్పేస్తో చాలా మంచిగా ఉంది కదా, ట్రాఫిక్ లేకుండా ఏం లేదు, అసలు రోడ్ అంతా ఖాళీ. సో గైస్, ఫైనలీ మేము ముగ్గురు అయితే ఒక దగ్గర రీచ్ అయిపోయాం. మా అవుట్ఫిట్ చూసి మీరు అసలు భయపడకండి, వీఆర్ హ్యూమెన్స్ అనమాట. ప్లేస్ వచ్చేసి విష్ణు నివాసం అనమాట. ఇక్కడ 5 నుంచి టికెట్స్ ఇస్తారంట. సో మేము వెళ్ళేసరికి అయితే 6 అయిపోయింది. చూడండి క్యూలో ఉన్నారు. అండ్ ఆధార్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ అండి మన టికెట్ కోసము, అది ఉంటేనే మనకు టికెట్ వస్తుంది. మేము రావడం టికెట్ కోసమే వచ్చాము, టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అవుదామనేసి. సో ఇప్పుడు మాకు టైమింగ్ ఎంతకి ఇచ్చారంటే 10 PM అయితే ఇచ్చారు. అండ్ ఎప్పుడు లాగా రష్ అయితే లేదనమాట టికెట్స్ కౌంటర్స్ దగ్గర కూడా తీసుకోవడానికి కన్నా చాలా ఈజీగా ఉందన్నమాట. ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అయితే ఫ్రీగా వెళ్ళొచ్చు తిరుమలకి. అబ్బా, రిటర్న్ వెళ్ళే టైంలో తిరుపతి వ్యూ ఏమైనా వ్యూ అండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అలాగా సరదాగా పిక్స్ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాం మేము. ఇంటి దగ్గరికి వెళ్తే సన్ చూడండి చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే థిక్ గ్రీన్ కనిపిస్తుంది కదా, అక్కడ లోటస్ అయితే ఉన్నాయి పింక్ కలర్ది. అండ్ ఇదంతా మొత్తం పార్కే అనమాట, చాలా ఫ్రీ స్పేస్ అనమాట, చాలా బాగుంది ఇక్కడైతే. యాక్చువల్లీ ఇంటికి వచ్చి నిద్రపోదాం అనుకున్నాం, నిద్ర రాలేదు. ఇంకా సో హెడేక్గా ఉంటే మా కీర్ అయితే కాఫీ పెట్టించింది, ఇంకా తాగాను. మా కీర్తి పాపకి వంట చేయడం రాదనేసి మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం. PS4 నుంచి ఏమొచ్చాయో చూద్దాం. ఇడ్లీ అయితే పెట్టుకున్నాం, ఇడ్లీ వడ అంతే PS4 నుంచి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు కానిచ్చేద్దాం, ఆకలేస్తుంది, కళ్ళు తిరుగుతుంది. సో నవ్వైతే టైం 11 అవుతుంది, స్టార్ట్ అవుతున్నాం మేము తిరుమలకి. అండ్ నా ఫ్రెండ్ చూడండి, నా ఫ్రెండే అక్కడ చూడండి ఫ్రెండ్స్, మిమ్మల్ని వదిలేసి ఏరోప్లేన్ వెళ్ళిపోతుంది. మీరైనా చెప్పొచ్చు కదా పిలుచుకొని వెళ్ళమని చెప్పేసి. ఇంటి దగ్గర నుంచి అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నాము, ఆయన వెయిట్ చేస్తున్నాడు. సో పరిగెడుతున్నాను. అండ్ ఏంటంటే ఈ అన్న డ్రైవ్ చేయడానికి, మా అన్న వాళ్ళు డ్రైవ్ చేయడానికి ఇద్దరు ఒకటే అండి. అసలు ఆ ఆటోలో ఆ హెయిర్స్ చూడాలి, అబ్బా ఎంత మంచిగా ఎగిరిపోతున్నాయో గాలికి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఏదో సరదా కోసం చేసేయాలండి. ఇంకా ఫైనల్లీ మేము ముగ్గురు అయితే ఒక దగ్గర రీచ్ అయిపోయాము. అండ్ ముగ్గురు కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అండ్ గాయ్స్, మీకు తెలియని విషయం ఒకటి ఉంది, ఏంటో తెలుసా? మేము ఇప్పుడు ఎలా వెళ్తున్నాం, ఎక్కడ వెళ్తున్నాం ఏంటో తెలిస్తే మీరే షాక్ అవుతారనమాట. మేము నడుచుకొని వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి? శ్రీవారి మెట్ల దగ్గరికి. అక్కడికి వెళ్ళేసి మనం ఇప్పుడు నడవడికితో మనము స్టార్ట్ చేయాలి అనమాట. మీరు నమ్ముతున్నారా మేము నడుస్తామంటే? చూడండి, ఇప్పుడు ఎక్కితే ఇప్పుడు స్టార్టింగ్, ఎండికి వెళ్ళాక చూడాలి మా పరిస్థితి ఎట్లా ఉంటుందని చెప్పేసి చూద్దాం. 100 కూడా కాలేదనమాట, చూడండి అప్పుడే అలసిపోయి కూర్చునేసాము, అలా ఉంటుందన్నమాట మాతో. సో ఏదో అనుకున్నాము నడిచి వెళ్ళాలని చెప్పేసి. లాస్ట్ టైం కూడా వెళ్ళాము, మేము నడిచి వెళ్ళలేదు, అక్కడికి డైరెక్ట్ వెళ్ళిపోయాం తిరుమలకి. బట్ ఇప్పుడు నడవాలి అనేసి, అది అలిపిరి నుంచి కాకుండా శ్రీవారి నుంచి వెళ్తున్నాం కాబట్టి కొంచెమైనా సేఫ్ అవుతున్నాం. ఇంకా అక్కడ నుంచి వెళ్ళింటే ఇంకంతే గోవిందా గోవిందా. సో ఫైనల్ అయితే పైకి వచ్చేసామన్నమాట. ఎంతో కష్టపడి అయితే మేము పైకి ఎక్కాము. నిజంగానే చాలా హంట్లు ఉన్నాయన్నమాట మధ్యలో. వీడియో తీయలేకపోయాను నేనైతే, ఎందుకంటే నడవడమే కష్టంగా ఉన్నింది, ఇంకా వీడియో అంటే ఇంకా అది కష్టం అండి. సో పైకి వచ్చేసాక చాలా హ్యాపీ అనమాట, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. కలిసిపోయిందంట చూడండి, మేకప్ అంతా చెరిగిపోయింది అంటుంది. గాయని లుకింగ్ ప్రిటీ కదా. హలో 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 బుజ్జి అమ్మాయి, ధన్యవాదాలు. పైకి రీచ్ అయ్యి మేము ఇప్పుడు ఫ్రూట్స్ తింటున్నాం. థ్యాంక్ యూ గాయని. సిచ్యువేషన్ చూడండి. ఇంకా అలానే పిస్తా బాదం జ్యూస్ అయితే తాగామన్నమాట, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉన్నింది, కొంచెం కూల్ అవ్వడానికి కోసం తాగాము. ఇంకా అలానే చిప్స్, కొంచెం ఫ్రెండ్స్తో వెళ్తే చిల్ ఉంటుంది అనమాట. సో చిల్ అంటే మరి తిరుమలలో మనం చిల్ చేయలేము, బట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్తో వెళ్తే. అండ్ ఇప్పుడు ఎక్కిన బస్సు వచ్చేసి ఫ్రీ బస్ అనమాట. వెయిట్ చేసాము, ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ట్రై చేసాము, అని ట్రై చేయాలి కదా, సో ట్రై చేసేసాం. అంటే ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగుంటుంది అనమాట తిరుమలకి. మీరు కూడా ప్లాన్ చేసుకోండి, నడుచుకొని రండి. అన్ని ఫ్యామిలీతోనే కాదు, కొంచెం ఫ్రెండ్స్తో కూడా ఎక్స్పీరియన్స్ అవ్వండి, లైఫ్ చాలా బాగుంటుంది. ఆ మూమెంట్స్, ఆ మెమరీస్ అన్ని ఇదే అండి ఫ్రీ బస్సు చూడండి. ఇంక ఇవి వచ్చేసి మొత్తం షాప్స్ అనమాట, లోపల చాలా పెద్దది తిరుమల అయితే. ఈ షాప్స్ చాలా ఉంటాయి నిజంగా, ఎన్ని షాప్స్ ఉంటాయంటే. అండ్ తిరుమల కూడా చాలా పెద్దది, మీరు అనుకున్నంత ఈజీ కాదు తిరుమలని.
అండ్ ఎక్కడికి వెళ్ళిన మస్టర్డ్ షూడ్ మసాలా బొరుగులు అనమాట. నేనైతే బాగా తింటాను, నాకు చాలా ఇష్టం. నా కోసమే నా ఫ్రెండ్స్ తీసుకుంటున్నారు. ఇంకా మసాలా బొరుగులు తినేసి ఇంకా ఖాళీనే కదా, మనకి ఇచ్చింది 10 PM, మనం 7కి వెళ్తే చాలు. సో ఇంకా అలా తిరుగుతున్నాం తిరుమలని పైన. ఇంకా నా ఫ్రెండ్ వాళ్ళ గాయి వాళ్ళ మామది షాప్ అయితే ఉంది ఫోటోషూట్ది. అండ్ ఈ ఫొటోసే కాకుండా మనకు ఫ్రేమ్స్ కూడా ఉన్నాయన్నమాట దేవుడివి, చాలా ఉన్నాయి. బట్ మేము షాప్లో కూర్చున్నాం, 2 షాప్స్ ఉన్నాయి వాళ్ళ మామ అయితే. అండ్ మంచిగా ట్రీట్ చేసుకున్నారు, లోపల కూర్చున్నాం మేము. ఇంకా మాకైతే వద్దన్నా కూడా వినకుండా మమ్మల్ని ఫోటోలు తీపిచ్చారు. సో ఇంకా తీసుకున్నాము, 3 కాపీస్ ఇచ్చారు మా ముగ్గురికి. సో ఇంకా ఫ్రెండ్స్తో వచ్చిన ఫ్యామిలీతో వచ్చిన పిక్స్ అనేది మెమరీ కదా, తీసి పెట్టుకుంటారు కదా. సో ఈ షాప్లో అయితే ట్రై చేయండి, చాలా మంచిగా అయితే తీసి ఇచ్చారు. నిజంగా ఎక్కడ ఏ ప్లేస్లో తిరిగినా కూడా తిరుమల ఈజ్ హెవెన్ అబ్బా. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా తిరగడానికి ప్లేస్లు. ఇంకా మేమేదో మా పార్టీకి మేము ముగ్గురు తిరుగుకుంటున్నాం మొత్తం తిరుమలని, అలా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే. నిజంగా మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా విజిట్ చేయకపోతే తిరుమలని అయితే విజిట్ చేయండి. అండ్ చాలా ప్లేస్లు అయితే ఉన్నాయి. అండ్ చూడండి అసలు ఏమన్నా వైబ్, తిరుమల వైబ్ అంటే వైబ్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయరు మీరు అక్కడ వచ్చినాక. నిజంగా ఎంతో కష్టపడతాం కానీ మనం ఇక్కడికి రావడానికి, బట్ ఇక్కడ ఒక సెకండ్లో మనకి ఆ పీస్ అనేది ఇచ్చేస్తుంది. సో మీరు మస్ట్ అండ్ షుడ్ విజిట్ అయితే చేయండి. అండ్ నేను మొత్తం వీడియో తీయలేదు, తిరుమల మొత్తం జపాలి వాటర్ ఫాల్స్ ఏదేదో ఉన్నాయంట, నేను కూడా చూడలేదు. బట్ మీకు కావాలంటే చెప్పండి, మీకు కూడా వ్లాగ్ తీసి చూపించి నేను కూడా వెళ్ళి చూస్తాను. మేమైతే 7కి వెళ్ళాం లోపలికి, ఫోన్స్ అంతా ఇచ్చేసి. సో నేను వీడియో అయితే క్యాప్చర్ చేయలేదు. మాకు దర్శనం అయితే 11:30కి అయితే కంప్లీట్ అయింది. కొంచెం కష్టంగానే ఉన్నింది క్యూలో, బట్ లాస్ట్లో హెవెన్ మనకి చాలా పీస్ని ఇచ్చారనమాట. దానికోసం మొత్తం వెళ్ళిపోయిందనమాట, ఉన్న కోపం బాధ పెయిన్ అన్నీ వెళ్ళిపోయినాయి. అండ్ గైస్ మేము వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనం అనమాట. ఫ్రీ దర్శనం మీన్స్ క్యూలో వెళ్ళాం నడుచుకొని ఫ్రెండ్స్తో ఉంటే జాలీగా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. అండ్ పెయిడ్ మీన్స్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు కదా టికెట్. సో అలా అయితే విఐపి దర్శనాలు అలా ఉంటాయి. సో ఇప్పుడు చూడండి టైం అయితే 12 అవుతుంది, ఇప్పుడు తినడానికి అయితే వచ్చాము. అండ్ మనం 12 అయిపోతే టైం మళ్ళీ కిందకి వెళ్ళడానికి అవ్వదన్నమాట, ఓన్లీ 12 వరకే లాస్ట్. అండ్ మార్నింగ్ 3కి అలో చేస్తారు కిందకి వెళ్ళడానికి తిరుపతికి. సో ఇంకా మిడ్-నైట్ కదా, టిఫిన్ తినాలనిపించలేదు అనమాట. సో గోబీ నూడిల్స్ ఎగ్ నిద్ర లేదనమాట. ఎందుకంటే ఫ్రెండ్స్ అంతా ఒక దగ్గర కలిస్తే నిద్ర అయినా వస్తుందా, అసలు పోతామా చెప్పండి. ఇంకా ఈ రోజు నైట్ కూడా నిద్ర లేదు, చాలా కష్టంగా ఉన్నింది అనమాట. నిద్ర లేకపోతే ఫుల్ ఫాగి అనమాట తిరుమల మొత్తం. ఆ టైంకి చాలా కష్టంగా ఉన్నింది అయితే మాకైతే ఉండడానికి. ఇంకా ముందుగానే నడిచెళ్ళాం కదా, ఫుల్ లెగ్స్ పెయిన్స్, కాల్ పెట్టడానికి అవ్వలేదు. ఇంకా ఫైనల్లీ మేము కిందకు వచ్చేసి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని ఇంటికి అయితే ర్యాపిడోలో వెళ్ళిపోయాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.